హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో గాయ్స్, ఇక నేనైతే మన వర్క్ అయితే సామ్లో అయిపోయింది అనమాట. మనం నిన్న కటింగ్ అయితే చేసినాం. ఇక రైట్ అయితే లేట్ అయింది కాబట్టి ఇక వెల్డింగ్ అయితే వేయలేదు. ఇక ఇప్పుడు ఈరోజు ఏం చేయాలంటే ఆ కటింగ్ చేసిన వాటికి కొంచెం పాలిష్ చేయాలన్నమాట. మొత్తం రస్ట్ అవుతున్నది. ఆ రస్ట్ రిమూవ్ చేసి మనం వెల్డింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో సామాన్ అంతా సెట్ చేసినాం. ఇప్పుడు చూపెడతా కానీ బయటికి పోదాం. సో ఇక మీరు పొద్దుగాల లేచినాం, ఫ్రెష్ అప్ అయ్యి టైం కూడా ఇప్పుడు 8:30 అవుతుంది. కనడుందా 8:30 అవుతుంది. ఇక మనం కూడా వర్క్ అనేది స్టార్ట్ చేసినాం. సో మనం మెటీరియల్ అంతా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసినాం అనమాట. లోపలిని ఇంట్లో పెట్టినాం సామాన్ అంతా. సో కనబడుతుంది ఇక్కడ. ఇంకా మిషన్ ఇట్లా ఆన్ చేయాలి, ఇవన్నీ సెట్ చేయాలి ఇంకా. సో ఓన్లీ కటింగ్ అయితే వేసినాము. కట్ చేసి ఇక్కడ పాలిష్ చేసినాం అనమాట. వీడు పాలిష్ చేసిన, కొంచెం పాలిష్ చేస్తే వెల్డింగ్ అనేది నీట్గా పడుతుంది. ఈడ ఈ కొసకి ఆ కొసకి సో అట్లా పెట్టాలన్నమాట. ఈ పట్టీలు ఈడ ఒక పట్టు ఉంది, ఈ పట్టీ ఇక్కడ పెట్టాలి, ఆ పట్టు అక్కడ పెట్టాలి. సో ఎట్లా సెట్ చేయాలంటే, సో ఈ విధంగా సెట్ చేయాలన్నమాట. ఈ పట్టు ఉంటుందిగా, ఈ విధంగా సెట్ చేస్తే మనకి గ్రిప్ అనేది ఉంటుంది. ఇటు పక్క వెల్డింగ్ వస్తుంది, మనకి ఫుల్ కవర్ చేస్తాం అనుకో. ఇటు పక్క ఇటు ఈ లోపల మొత్తం, ఇటు ఎల్ షేప్లో మొత్తం. సో ఈ బాటంలో వస్తుంది. ఇలా అలాంటి కొంచెం లోపల కూడా కొట్టేస్తాము. ఈడ ఈ కింద సేమ్ ఇదే పొజిషన్లో అటు కూడా సేమ్ కొట్టేస్తే మనకైతే వర్క్ అయితే ఇక స్ట్రాంగ్ ఉంటుంది. ఇదే మూమెంట్ లేకుండా ఉంటుంది, మనకు ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. గోల్ కూడా కొంచెం పెద్ద చేయాలి. డ్రిల్లింగ్ తీసుకొద్దామా లేదంటే వెల్డింగ్తో వచ్చేసి చూడాలి. వెల్డింగ్తో రాకుంటే డ్రిల్లింగ్ షాప్ తీసుకెళ్ళాలి. ఇంకోటి అయితే దానికైతే పర్ఫెక్ట్ ఉన్నది, మన బోల్ట్కి అయితే పర్ఫెక్ట్ ఉన్నది. సో దీనికి ఇది కొంచెం ఉన్నది అనమాట. ఇప్పుడైతే మిషన్ అయితే సెట్ చేసుకోవాలి. సో కనబడుతుందా, ఎవరైతే పర్ఫెక్ట్ ఉన్నది ఈ బోల్ట్కి అయితే పర్ఫెక్ట్ ఉన్నది మనకి. దానికి ఇప్పుడైతే మిషన్ అయితే దీన్ని కనెక్ట్ చేసి ఆడ వెల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అక్కడ వెల్డింగ్ కొట్టయితే దీని వర్క్ అయిపోతుంది. దీనికి ఇంకో వర్క్ ఉంటుంది అనమాట. ఈ మధ్యలో అనేది సెంటర్ పాయింట్ కంటే 2 రాడ్లు వస్తాయి, ఇటోటి మన ఇక్కడ 10 ఇంచెస్ వస్తుంది. 10 ఇంచెస్ ఇటు 10 ఇంచెస్ రాడ్ అయితే సెట్ చేయాలి. ఇట్లా దానికి మనం హోల్స్ చేయాలి. హోల్స్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా రాడ్ బంధం హోల్స్ చేయాలి. ఆ రాడ్ కనబడుతుందా, ఆ రాడ్ బంధం ఇట్లా వస్తుంది. ఇటొకటి వస్తుంది. జస్ట్ లైక్ ఇప్పుడు ఇట్లా చూపెడతామండి. ఈ పట్టు ఉంది అనుకోండి, ఈ పట్టు పెద్ద ఉండవచ్చు. సో వీటిని ఇచ్చిన సామాన్ సో ఇటు వస్తుంది. నువ్వు ఇట్లా పెట్టాలి. ఇటొకటి ఇట్లా పెడితే ఇటు ఉంటుందా, ఇటొకటి వస్తుంది. దీని మధ్యలో ఇట్లా కల్టివేటర్ కర్ర వస్తుంది అనమాట. ఈ కర్ర ఇట్లా ఫిక్స్ అవుతుంది కాబట్టి మనమైతే రాడ్ ఇస్తాం. ఇట్లా ఆ రాడ్ ఉన్నదా, ఆ రాడ్ వచ్చేసి ఇట్లా అడ్డం వస్తుంది. ఇలా అడ్డం వస్తే మనకి ఫిక్స్డ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనకి రాడ్లు అయితే రాడ్లు ఉన్నాయా, మన పెద్ద రాడ్లు. ఆ రాడ్లు వచ్చేసి మన కల్టివేటర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇట్లా వస్తుంది షాఫ్ట్ అనమాట. బోల్ట్ ఫిక్స్ అవుతుంది. ఇట్లా మనకి ఇట్లా వస్తుంది. వీటికి మీదకి ఇట్లా జస్ట్ ఇట్లా వస్తుంది. మనకి ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది ఇక. సో అవంతా వర్క్ అయిపోయిన తర్వాత మీరే ఇస్తారు. సో ఇప్పుడైతే మనమైతే మిషన్ సెట్ చేద్దాం. ఈ వెల్డింగ్ మిషన్ మొత్తం సెట్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫటాఫట్ అయితే వెల్డింగ్ కొడదాం. అందుకని ముందు కొంచెం పాలిష్ కొట్టాలి. వీటికి కొంచెం రస్ట్ అవుతున్నది, వీటికి పాలిష్ కొడదాం. పాలిషింగ్ బ్లేడ్ తీసుకోవాలి మీరు. ఇదే పాలిష్ బ్లేడ్, పవర్ఫుల్. ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ముళ్ళు ఉంటుంది. తీగలు కనబడుతుంది. ఇక తీగలు అన్నీ కూర్చుకుని అనుకో, ఒక్కటి తగ్గి మనకు కూర్చుందంటే ఇట్లా దిగుతుంది. ఇట్లా లోపలికి కాలుకైనా చేతికైనా కేర్ఫుల్గా ఉన్నాడు వర్క్ చేయాలి ఇట్లతో. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే మిషన్ అయితే సెట్ చేద్దాం.
వెల్కమ్ బ్యాక్. ఇగో ఇప్పుడే అయితే కంప్లీట్ చేసినాం వెల్డింగ్. అటుపక్క ఇటుపక్క రెండు పక్కల కంప్లీట్ చేసినాం. చూసారు ఎంతసేపు. సో ఇది చూపెడతామండి. సో బయటకే తీసుకొచ్చినామని ట్రాక్టర్ దగ్గరికి. ఇగో సో ఈ విధంగా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇటు బయట పెట్టేసినాం అన్నమాట. ఇట్లా ఫిక్స్డ్ ఇటు ఇటు ఫుల్ వెల్డింగ్. ఇట్లా కవర్ చేసేసినాం, ఇటు కవర్ చేసేసినాం, బాటం కూడా కొంచెం కవర్ చేసేసినాం, లోపల కూడా ఇన్సైడ్ లోపల కూడా కొట్టేసినాం. కొంచెం స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఇవే మెయిన్ పార్ట్లు అన్నమాట. ఇవి గట్టి గుంజితేనైతే వెయిట్ అనేది వీటికే ఎక్కువ పడుతుంది. అందుకని ఇవైతే ఫుల్ కవర్ చేసేసినాం. సో సేమ్ దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఈ సెంటర్ పాయింట్ ఇది కనబడుతుందో, ఈ మార్క్ చేసింది ఏమో సెంటర్ పాయింట్. ఇవేమో ఇటు 1.5 ఇంచెస్ ఇటు 1.5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి పెట్టిన అనమాట. ఎందుకంటే ఇట్లా ఒక పట్టి వస్తుంది. సేమ్ మీద పట్టి ఎక్స్ట్రా ఉండేది అనమాట. ఆ ఎక్స్ట్రా పట్టి ఏం చేస్తున్నామంటే అది ఇటు పక్క కొట్టేస్తాం అనమాట. ఆ పట్టి తీసుకొస్తామండి. అసలు 2 పట్టీలు ఉంటాయి. ఇంకో ఇవే 2 పట్టీలు ఇన్సెప్ పాలిష్ చేసినాం అనమాట. వీటికి మన సైడ్ పట్టీలు ఉంటాయా, వీటికి పాలిష్ చేసినాం. ఇవి 2 పట్టీలు. ఈ 2 పట్టీలు ఉంటాయి. ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇట్లా వస్తుంది అనమాట. కాకపోతే ఇవి ఉన్నాయి, ఇవి వచ్చేసి ఇక్కడ వస్తాయి అనమాట. ఇవి ఇట్లా ఈ మధ్య అది ఉన్నాయి కాబట్టి ఇలా కడిగేసి వచ్చిన. ఇలాంటి మీరు డైరెక్ట్ ఇట్లా అయితే డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఎక్స్ట్రా ఉంటే కడిగేసి దీన్ని, కొంచెం తక్కువ ఉంటే ఇక్కడ కడిగేస్తే కడిగేసి ఇక్కడికి ఈ విధంగా వస్తాయి అనమాట. ఈ సేమ్ పట్టి ఇట్లా వస్తుందా సేమ్. వీడి దగ్గర లింక్ లాట్ ఉన్నాయి గైస్. ఆ లింక్ లాట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది ఇట్లా. దీనికి కొంచెం పాలిష్ కొట్టలేదు, ఇలా కొట్టేసేయాలి పాలిష్. సో ఇగో ఇప్పుడైతే దీనికి హోల్స్ వేపించుకురావాలి. మన రాడ్ ఉన్నాయిగా లింక్ రాడ్, ఆ లింక్ రాడ్ మనం హోల్ వేపించుకొస్తే మనకైతే కంఫర్ట్గా. సేమ్ దీనికి కూడా ఇటు 2 హోల్స్, దీనికొట్టి హోల్స్ తెప్పితే స్ట్రాంగ్ ఉంటుంది. ఇది దీనికైతే వెల్డింగ్ కొట్టాలి. దీనికి హోల్స్ వేపించుకుని వెల్డింగ్ కొట్టాలి. ఎందుకంటే ఇది తీసుకోరాదు, ఇది అంత పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది కొట్టిన తర్వాత వెల్డ్స్ కొట్టిన తర్వాత తీసుకొచ్చి వెల్డింగ్ కొడితే ఫిక్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే అన్నం తినాలి. టైం 10:30 అవుతుంది. చాలా రెడీ అయిపోయింది అనమాట. 10:56 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 10:56. ఇప్పుడైతే అన్నం తినాలన్నమాట. సో ఆకలి ఘోరంగా అవుతుంది కాబట్టి ఇప్పుడైతే అన్నం తిందాం. అన్నం తిన్న తర్వాత మిగతా వర్క్ ఏంటంటే అవి కొట్టినాక విడకాయ. సో ఇగో ఇప్పుడు తిన్న తర్వాత వర్క్ ఏంటంటే మనకి ఇవి అవుతున్నాయిగా, ఇవి ఇట్లా రాడ్ అయితే ఇక్కడ ఒకటి నట్ అయితే కొట్టాలి. ఇవి కొంచెం పాలిష్ కొట్టి నట్ అయితే కొట్టాలి. ఇక్కడొకటి అక్కడొకటి. సో లెంత్ తీసుకొని కరెక్ట్ మధ్యలో సెంటర్ వేసుకొని కొడితే, సెంటర్లో కన్నా కొంచెం సెంటర్కి ఒక 3 ఇంచులకు ఈసంతా కొడితే జర స్ట్రాంగ్ ఉంటుంది. ఇట్లా పట్టి ఇట్లా వస్తుంది అనమాట. ఈ వేలు వస్తుంది. మనం వీడియోకి పెట్టిన పట్టి పాలిష్ చేసిన పట్టి ఉన్నాయిగా, ఆ పట్టి వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. ఇక ఇది మనం లేపుకొచ్చి ఇట్లా బ్యాక్ సైడ్ లేపుకొని ఈజీగా మనకి మీదకి కిందికి అనుకొస్తాడు. కొంచెం డౌన్ అవుతుంది ఇది, ఇంకొంచెం గీడికి వస్తుంది. ఇది ఈ పట్టి ఉంది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే కొంచెం క్రాస్ వస్తుంది అనమాట. ఇది కొంచెం డిగ్రీస్ అయితే కొంచెం క్రాస్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక 30 డిగ్రీస్ వస్తుంది కొంచెం క్రాస్. కొంచెం క్రాస్ వస్తే ఇట్లా బురద అనేది మనకి ఇట్లా టాప్ లింక్ ఉంటుంది. టాప్ లింక్ కొంచెం లూజ్ చేసినప్పుడు అయితే ఇది డౌన్ ఉంటుంది. ఇది కొంచెం హైట్లో వస్తుంది కాబట్టి మనకు బురద కూడా ఈక్వల్ వస్తుంది. అందుకని కొంచెం అయితే డౌన్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఫటాఫట్ అయితే ఇప్పుడు అన్నం అయితే తిందాం. అన్నం తిన్న తర్వాత షాప్కి వెళ్దాం, వేరే డ్రిల్లింగ్ షాప్కి. మన దగ్గర పెద్ద డ్రిల్లింగ్ మిషన్ లేదు, అది పెద్ద స్టాండింగ్ మిషన్ కావాలి అనమాట. హెవీ మిషన్ ఉంటుంది. ఆ హెవీ మిషన్ తోటి అయితే హోల్స్ కొడతారు. మన దగ్గర మిషన్ లేదు. అది అక్కడ పోయి షాప్ దగ్గర పోయి హోల్స్ తెప్పించుకొని మళ్ళీ వద్దాం. ఇప్పుడైతే ఫటాఫట్ అయితే అన్నం తిందాం. అన్నం తిరిగిన తర్వాత మళ్ళీ కలుస్తాం. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే అన్నం తిన్న అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. మన సైడ్ పట్టీలు ఉంటాయి, వీటికైతే కొంచెం పెద్దగా ఉన్నాయి. వీటి మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా తీసుకుంటే మనకి హోల్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు షాప్లో పోదాం అనుకున్నాగా, అది డ్రిల్లింగ్ షాప్లోకి మన షాప్లోకి పోదాం అనుకున్నాం. కానీ బండి ఇట్లా లేదనమాట. ఇప్పుడు దూరం ఉంటుంది షాప్ అనేది. సో ఎట్లా కూడా అర్థమవుతలేదు. బండి ఉంటేనేమో మంచిగా తీసుకొని పోయి హోల్స్ తెచ్చుకోవచ్చు. ఈ 2 పట్టీలు ఉన్నాయి, ఆ 2 పట్టీలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పానుగా, ఇది 2 పట్టీలు ఉన్నాయి.
ఇప్పుడు ఇటు పెట్టే పట్టి ఇదొకటి, ఇటు పెట్టే పట్టీలు, ఈ 2 పట్టీలు ఉన్నాయి. పోదాం అనుకున్నాం కానీ బండి అయితే లేదు, పెద్ద లగేజ్ లేవే మనకి. సో అందుకనే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే ఏం చేద్దామంటే సైడ్లకి, ఈ సైడ్లోనే ఈ సైడ్లో కొంచెం పాలిష్ చేద్దాం, ఇటు అటు పాలిష్ చేసి దానికి ఏ సైడ్ అవుతుందో అదొక నట్టున్నా, లేదంటే ఒక పిన్ టైప్స్ ఉంటాయి కదా పిన్నులు, ఆ పిన్నులన్నా ఏదైనా ఒకటి సెట్ చేయాలి, ఇటు అటోటి. సో ఇప్పుడైతే ఆ వర్క్ అయితే చేయాలి. ఇటు అటు పాలిష్ చేసి నట్లయితే చూడాలి, 2 నట్లు చూసి ఆ నట్లయితే దానికి ఫిక్స్ అయితే చేయాలి. సో మిషన్ ఇట్లా అంతా కొంచెం ప్యాక్ చేసుకోవాలి, ప్యాక్ చేసుకొని బయట తీసుకోవాలి. ఇదంతా సామాన్ అంతా తీసేయాలి. ఇప్పుడు 2 పట్టీలు మనకు కావాల్సినవి. ఇదంతా సామాన్, ఇదంతా వేస్ట్ సామాన్, ఇదంతా అక్కడ కుప్ప ఉన్నది, ఆ కుప్ప మళ్ళీ రిటర్న్ ఇచ్చాల్సి వస్తుంది. ఇవంతా ఉన్నది లగేజ్, ఈ లగేజ్ అంతా తీయాలి ఇప్పుడు. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే మిషన్ ఇట్లా అన్ని బయట తీసుకోదాం. బయట తీసుకొని ఒక 2 నట్లు ఇద్దాం మంచి, ఒక 2 mm నట్లు, 2 సెంటీమీటర్ నట్లు ఇద్దాం. 2 సైజ్ దొడ్డు సైజ్ అయితే సరిపోతుంది మనకి. లేదంటే 1.5 mm, 150 mm తీసుకోవాలి, లేదంటే 200 mm అంటే ఇది వచ్చేసి 200 అనుకుంటున్నాను తెలిసి. దీని సైజ్ తీసుకుంటాం. ఇసొంటివి ఉంటే బాగుండు, ఇసొంటివి ఇంతమంది గడిచి పెట్టుకోవచ్చు మనం కూడా. కాకపోతే ఇసొంటి లేవు, ఉంటాయి కానీ అయితే కొత్తవి అసొంటి లేవు. ఇప్పుడు ఒక్కొక్క దానికి 100 రూపాయలు, దానికి ఒక్కదానికి. సో అందుకని ఇప్పుడు ఏదో తీసుకోవట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిలో అయితే లెంత్ చూసుకొని కడిగిద్దాం. ఈ 2 పట్టీలు, ఈ పాలిష్ బ్రష్ తీసుకొని ఆ సైడ్లకి అయితే పాలిష్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వర్క్. ఇంకో మొబైల్ లేదు, ఇంకో మొబైల్ ఉంటే టైం బ్లాక్స్ పెట్టుకొని, ఇప్పుడు టైం బ్లాక్స్ పెట్టచ్చు కానీ ఇంకో మొబైల్ అయితే లేదనమాట. సో ఇప్పుడు అయితే ఎట్లా ట్రై చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వర్క్. ది నెక్స్ట్ డే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మొత్తానికైతే వర్క్ అయితే అయిపోయింది. మనం షూట్ చేద్దామంటే కరెంట్ లేదు, ప్లస్ ఫోన్ అయినా కెమెరా సక్క వర్క్ చేయాలి. ఇటు పక్క అటు పక్కన అయితే వెల్డింగ్ కొట్టేసినాం మనం ప్రాపర్. మొత్తం వర్క్ ఆల్రెడీ చెక్ అయితే చేసినాం అనమాట, మంచిగా వస్తుంది. సో హోల్స్ కూడా మనమే ఇంట్లోనే చేసేసినాం, మన యాంగిల్ గ్రైండింగ్ మిషన్ తోటి చేసినాం అనమాట. మొత్తం కట్ అయిన బ్లేడ్లతో అయితే మొత్తం కడిసినాం, ఇటు పక్క అటు పక్క చిన్న కడిసి సుత్తతో కొడితే మధ్యలో అయితే ఊసొచ్చింది. ఊసొచ్చిన తర్వాత దాని చుట్టూ అయితే వెల్డింగ్ అయితే కొట్టేసినాం. ఇక ఫిక్స్గా ఉన్నది చూస్తారా, మన గ్యాప్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది. దీనికి ఇటు పక్క 4 సేమ్ దీనికనే అటుపక్క ఇటు పక్క మన హోల్స్ చేపిద్దాం అనుకున్నాం కదా, దానికి కూడా నట్టుకైతే అవి కూడా రెడీ చేసేసినాం. అవి కూడా పెడతా. ఇప్పుడైతే ఇందులో మనకైతే లాక్ వస్తుంది అనమాట. సో కనబడుతుందా, ఇది వచ్చేసి 1.5 mm అనమాట, 150 mm అనమాట. మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయింది. దీనికి ఇంకొంచెం సన్నవి కూడా ఉంటాయి అనుకుంటున్నా, కాకపోతే మనకైతే ఇది దొరికింది కాబట్టి దీని అయితే యూజ్ చేసినాం. కొంచెం పెద్దవి ఉంటాయి కానీ మనకు పెద్ద అవసరం లేదు, మనకి ఇదైతే నార్మల్ అయితే సరిపోతుంది. హెవీ లోడ్ ఏం పడదు, నార్మల్ లోడే. జర గుంజినప్పుడు వెయిట్ అయినా ఆపదట్టు ఉండాలి. ఇటు పక్కన అయితే సెట్ అయిపోయింది. ఇటు పక్క మొత్తం కొట్టేసినాం, సైడ్ పట్టీలు కూడా కొట్టేసినాం అనమాట హోల్స్ చేసి. సో కనబడుతుందా, ఇది వచ్చేసి 15 inches తీసుకున్నాం మనం. ఇటు పక్క అటు పక్క సేమ్ ఆడ హోల్డ్ చేసేసినాం మనం. స్క్వేర్ షేప్లో డబ్బాకరం కడిగేసి దాని మధ్యలో సుత్తితోటి ఇట్లా ఒక రాడ్ పెట్టి కొడితే బయటకైతే వచ్చింది. మనకైతే బోల్ట్ పర్ఫెక్ట్ ఫిట్ చేసినాం ఫుల్ టైట్గా. ఎందుకంటే గింత లూజ్ అయినా కానీ మనకైతే ప్రాబ్లం ఉంటుంది అనమాట, అందుకనే ఫుల్ టైట్గా ఫిట్ చేసేసాం. సో షేక్ కాకుండా ఉంటుంది. చూసినా ఇటు ఒక పట్టి ఫిట్ చేసినాం, అటు ఒక పట్టి బంద వస్తున్నది. ఫుల్ టైట్ అంటే ఫుల్ టైటు, గింత కూడా అది మనకి ఇక లేపుకొని ఈజీగా ఉంటుంది. సో ఇటు పక్క సేమ్ మన కల్టివేటర్ మీద వేసుకొని మనకు వర్క్ అయినప్పుడేమో దించుకోవచ్చు. వర్క్ అయిపోయిన తర్వాత మీదికి లేట్టుకొని వేసుకొని ఇక మన బురద పొలం అయితే కల్టివేటర్ అయితే వేసుకోవచ్చు ఇక. సో ఇప్పుడైతే ఫైనల్ దీనికి వచ్చేసి మన కల్టివేటర్కి అయితే 2 బోల్ట్లు కొట్టినాం అనమాట, ఇటు పక్క అటు పక్క. సో కనబడుతుందా, ఇది వచ్చేసి 19 బోల్టు, 19 సైజ్ బోల్ట్ అనమాట. ఇటు పక్క ఒకటి అటు పక్క ఒకటి పెట్టినాం. మనకి హెవీగా ఉంటుంది కాబట్టి మనకి లోడ్ అనేది మనకి గట్టిగా ఉండాలి కాబట్టి గుంజినప్పుడు ఊసిపోకుండా అయితే ఫుల్ టైట్ కొట్టేసినాం. సో స్క్రూ టైప్ ఉంటుంది. మనకి లాక్స్ హోల్స్ కొట్టాలంటే పెద్ద ప్రాబ్లం ఉంది అనమాట. దీని ఇటు పక్క అటు పక్క హోల్స్ కొట్టాలంటే మనకి ఫుల్ టాస్క్ ఉంటుంది. ఎందుకంటే దొడ్డు అంటే దొడ్డుని చూసారుగా, అంత దొడ్డుకి హోల్ కొట్టలేక ఇటు అట్లయితే కొట్టేసినాం. మనకి లాక్లు ఉంటాయి కానీ లాక్లకి పెద్ద ప్రిఫరెన్స్ ఇయ్యరే, ఎందుకంటే మళ్ళీ మనకి డబల్ ఖర్చు. సింపుల్గా మెథడ్లో ఉడగొట్టేసినాం మనం. మనకి ఇట్లా కూడా మంచిగా నడుస్తుంది. సో ఇదైతే కల్టివేటర్ మధ్యలో వస్తుంది అనమాట, కనబడుతుందా. మధ్యలో కర్ర వస్తుంది కాబట్టి లాక్ అయి ఉంటుంది. మనకి ఇట్లా లాక్ కర్రకి మధ్యలో లాక్ చేస్తారు అనమాట. అది ఫుల్ టైట్ బందోబస్తు ఉంటుంది. ఇది గొర్రె అయితే తయారు చేసిన విధంగా మస్తు అంటే మస్తు ఉన్నది.
ఇదైతే ఫుల్ అంటే ఫుల్ యూజ్ఫుల్ అవుతుంది మనకి. బురద గొర్రు అది కూడా అడిస్తే చూడండి క్లిప్, బురదలో కొట్టేసినాం. ఫుల్ అంటే ఫుల్ మస్తు నుంచి మస్తు వచ్చింది బురద పొలం అయితే. లెవెల్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. చూపెడతా ఇప్పుడు.